సమోసాలు ఇంతవరకు రెడీ కాలేదా? నేను మీకు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? అరే ఇవి సమోసాలండి, తయారు చేయడానికి టైం పడుతుంది. అదే కేక్ అయితే నిమిషాల్లో తయారు చేయొచ్చు. ఏంటి కేక్ నిమిషాల్లో రెడీ అయిపోతుందా? కేక్ రెడీ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? అరే కేక్ ని ఎవరైనా తయారు చేయగలరండి, కానీ ఇంత రుచికరమైన సమోసాల్ని కేవలం టీ కొట్టు బాబాయ్ మాత్రమే తయారు చేయగలరు. అలాగైతే సరే, మీరు గనక కేక్ ఎవరైనా తయారు చేయొచ్చు అనుకున్నారంటే రేపు కేక్ కాంపిటీషన్ ఉంది, అందులో పాల్గొనండి. మేయర్ గారే స్వయంగా బహుమానం ఇస్తారు. మీరు కూడా కేక్ తయారు చేసి తీసుకురండి. ఎవరు గెలుస్తారో అక్కడ చూసుకుందాం. ఒప్పుకుంటున్నాం. రేపు మేము కేక్ తయారు చేసి తీసుకొస్తున్నాం. కాంపిటీషన్ లో ఖచ్చితంగా గెలుస్తాం. ఏమంటావు పతులు? నోరు జారి మాటిచ్చావు కదా, ఇక చేసి తీరాల్సిందే. కానీ అంతకంటే ముందు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే కేకు బేక్ అవుతుంది. జాగ్రత్త. అరే ఆగండి అక్కడ. పద, కేక్ కాంపిటీషన్ మొదలై ఉంటుంది. ఈ జాన్ను పట్టుకోవడం కష్టమే కాదు, అసలు సాధ్యమే కాదు. అరే చింగం గారు, మీరు కాసేపు ఈ కేక్ పట్టుకోండి, మేము వెళ్ళి ఆ జాన్ పట్టుకు తీసుకొస్తాం. అయ్యమ్మా, కేకా? కేక్? మోటు పత్లు, థ్యాంక్ యూ మోటు పత్లు. ఓయ్ చింగం గారు, ఇంతకీ మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు? మోటు పత్లు లాంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం. ఈ రోజు నా బర్త్డే, కానీ నేను అది మర్చిపోయాను. కానీ వాళ్ళకి గుర్తుంది. మోటు పత్లు నా కోసం కేక్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను బైక్ మీద నుంచి పడిపోతే వాళ్ళు జాన్ను పట్టుకోవడానికి వెళ్లారు. లగాయతు, అయితే పదండి వెళ్ళి కేక్ కట్ చేసుకుందాం. ఈ కేక్ చూస్తుంటే చాలా రుచిగా ఉంటుంది అనిపిస్తోంది. ఓ అవును చింగం గారు, ముందు కేక్ కట్ చేయండి. మోటు పత్రులు జాన్ పట్టుకోవడానికి వెళ్ళారు కదా, వాళ్ళు తిరిగి ఎప్పుడు వస్తారో ఏమిటో. అప్పటిదాకా ఉంటే కేక్ పాడైపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే dear Chingon Sire, happy birthday to you. మోటు పత్రు, థ్యాంక్ యూ ఫర్ ద కేక్. నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడుంది? గిఫ్ట్ కావాలా? నీకు గిఫ్ట్ కావాలా? పతులు గిఫ్ట్ కావాలంట, ఇద్దాం రా.
అయ్యమ్మా! నేను ఏం తప్పు చేశాను? నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నారు. నేను గిఫ్ట్ అడిగాను, వీళ్ళేంటి పచ్చడి చేస్తున్నారు? అయ్యమ్మా! వదిలేండి. తీసుకోండి, ఈ దెబ్బ కాసుకోండి, ఇది చూడండి, ఈ షాట్ అదిరింది. పరిగెత్తి పరిగెత్తి కడుపులో ఆకలి దంచేస్తోంది. చూస్తుంటే ఇప్పుడు మనకి కేకు తినే సమయం వచ్చినట్టుంది. భలే బాస్ భలే భలే కవిత చెప్తారు. మరి అది కాకండి, దాన్ని తినే ధైర్యం చేయకండి. అదృష్టం కొద్దీ వాళ్ళు పూర్తిగా తినేయలేదు. త్వరగా పద, అక్కడ కేక్ కాంపిటీషన్ మొదలైపోతూ ఉంటుంది. త్వరగా కొన్ని సమోసాలు తినేసి వెళదాం. అరే, ఒక్కరోజు కూడా నువ్వు సమోసాల్ని త్యాగం చెయ్యలేవా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరే టీకొట్టు బాబాయ్, చూడు, మేము కేక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వెళ్తున్నాం. మీరు మాకు శుభాకాంక్షలు చెప్పండి. అరే, నా శుభాకాంక్షలు ఎప్పుడు మీతో బాటే ఉంటాయి మోటు పతులు. అరే సమోసాలు ఇవ్వకుండా శుభాకాంక్షలు చెప్తే అవి ఫలించవు. త్వరగా ఇవ్వండి. ఒక్క సమోసా కూడా ఇవ్వను. నన్ను పిచ్చోండి చేసి నిన్న సమోసాలు అన్ని తినేసావు. ఇవ్వను, వెళ్ళు. అడుగో మోటు అక్కడున్నాడు. నాకు 2 నెలల రేషన్ డబ్బులు ఇవ్వాలి, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. నీకు మాత్రమే ఏంటి? నాకు కూరగాయలకి, ఇతనికి పాలకి, ఇతనికి ఇంటికి ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళు మాత్రం కేకులు తీసుకుని తింటున్నారు, మనకి ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవట. ఈ రోజు మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు లేకుండా వదిలిపెట్టాం. ఎక్కడికి పారిపోతారో చూస్తాం. ఆగుతావా లేదా? మా డబ్బులు మాకు ఇచ్చి వెళ్ళు. ఆగు, ఆగు. ఆగండి, మీరంతా ఏదో పొరపాటు పడుతున్నారు. అరే, నువ్వెందుకు ఆగిపోయావు? నువ్వేగా అరుస్తున్నావు ఆగు ఆగు అని. మనం చేసిన కేక్ అంతా పాడైపోయింది. పతులు, ఇప్పుడు ఏం చేద్దాం? అక్కడ జరుగుతున్నది కేక్ కాంపిటీషన్, కేక్ పీస్ కాంపిటీషన్ కాదు. మోటు పత్లు కేక్ తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. ఇది వరకు కేక్ అడిగితే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు నాకు కేకు ఇవ్వడం లేదు, కనీసం విషెస్ కూడా చెప్పడం లేదు. గిఫ్ట్ అడిగితే చావు తిదగొట్టారు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎందుకు 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 ఎందుకు? సింగం గారు, కాసేపు మాట్లాడకండి. వీడి బుర్ర అసలే వేడెక్కిపోయి ఉంది. నేను మాట్లాడకుండా ఉండలేను. నా కేక్ ఏమైంది? నా గిఫ్ట్ ఏమైంది? పార్టీ ఏమైంది? ఇదిగో కేక్, ఇదిగో గిఫ్ట్, ఇదిగో హ్యాపీ బర్త్డే. తీసుకో తీసుకో తీసుకో. అయ్యమ్మా, అసలు ఏమైంది ఇతనికి? నేను ఇప్పుడు ఇతన్ని ఏమన్నాను? సారీ, వెరీ వెరీ సారీ. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద పొట్టు. లగైతు, అసలు మోటుకి ఏమైంది? నాతో పాటు రండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా కంటెస్టెంట్స్ ఉన్నారా? వాళ్ళ కేకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, లేదంటే ఇక నేను రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు మోటు? కంటెస్టెంట్లు ఇంకా ఉన్నారు, కానీ కేక్ మాత్రమే లేదు. సార్,
ఒక్క పీసు మాత్రమే మిగిలి ఉంది. ఇంత చిన్న కేకు తయారు చేశారా? ఇప్పుడు అర్థమైందా కేకు తయారు చేయడం ఎంత కష్టమో? పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. మేయర్ గారు, మా కేకు ఎంత రుచిగా ఉందంటే దారిలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కొట్టి మరీ ఆ కేకు తిన్నారు. అందరూ మమ్మల్ని కొట్టి మరీ లాక్కున్నారు. కష్టపడి ఎలాగో ఈ చిన్న ముక్కను మాత్రం తీసుకురాగలిగాం. మరేం పర్వాలేదు, ఇటివ్వండి, నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. ఇది సమోసా కేక్. ఏమిటి, సమోసా కేక్? వావ్, వింటుంటే చాలా వింతగా ఉంది. వావ్, అద్భుతం! నిజంగా రుచి అదిరిపోయింది. వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్. మేయర్ గారు, ముందు మీరు కేక్ తిని చూడండి. మీరు తినది సమోసా మాత్రమే. సారీ సారీ. అందరికంటే వీళ్ళు తయారు చేసిన కేకే ఎంతో రుచిగా ఉంది. మోటు పత్రులకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. అదేంది? చెంగం గారు, ఏమిటి విడ్డూరం? మీరు ఈ రోజు గల్ఫ్ కోర్టుకొచ్చారేమిటి? అంటే పురిపురి నగరంలో దొంగతనాలు దోపిడీలు తగ్గిపోయాయా ఏమిటి? మోటు పత్రు, మీకు విషయం తెలీదు. నెక్స్ట్ మంత్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఉంది. గెలిచిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి. నేను మా నాన్నగారు అందులో పాలు పంచుకోవాలనుకుంటున్నాం. ఇండియా మీద ఓటు, మదర్ ఇండియా మీద ఓటు. మేం గెలిచి తీరుతాం. పతులు, అయితే మనం కూడా గల్ఫ్ ఆడదాం పద. మోటు పత్రు, ఈ గేమ్ మీరు ఆడేది కాదు. అయినా నేను మీకు నేర్పిస్తాను. పదండి, టీ తీయండి. అయ్యమ్మా! మోటు పత్రు, గోల్ఫ్ లో టీ అంటే ఈ టీ కాదు. టీ అంటే ఇదిగో ఇది. ఎస్ మోటు, ఇప్పుడు గోల్ఫ్ క్లబ్ ని ఇలా పట్టుకోవాలి. తర్వాత బాల్ ని గట్టిగా కొట్టాలి. అప్పుడు ఆ బాల్ అక్కడికి వెళ్లి పడాలి. అదిగో అక్కడ జెండా కనిపిస్తోంది కదా, అక్కడికి వెళ్లి పడాలి. అరే, మీరు తప్పుకోండి బబుల్ గమ్ సార్, నేను ఇప్పుడే కొడతాను. ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. పత్లు, నువ్వు బానే ఉన్నావు కదా? అయ్యమ్మా! చింగమ్మాయి సన్, ఏమయ్యింది? అమ్మా! అప్పా! డాడీ, జాగ్రత్త! అయ్యమ్మా! అయ్యమ్మా! స్టాట్యూ, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. ఇప్పుడు కదలొచ్చు. ఓకే మోటు, ఇప్పుడు మళ్ళీ కొట్టు. మనం మోటుకి దూరంగా ఉండడమే మంచిది. అదిరింది, భలే షాట్ కొట్టాను. నిన్ను వదిలిపెట్టను. సారీ సారీ. చూడండి, ఈసారి నేను ఎలాంటి షాట్ కొడతానంటే ప్రపంచం కళ్ళు తిప్పుకోకుండా చూస్తూనే ఉంటుంది.
భలే ఏ షాట్ కొట్టావు మోటు. కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఈసారి నీకు బదులు బాల్ ని ఇక్కడికి పంపించు. రోజు ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు వాళ్ళని వదిలిపెట్టను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెక్కడికైనా వెళ్ళి ఆడుకోండి, లేకపోతే బాగుండదు. ఓహో, ఒక చిట్టి పొట్టి ఉడతొచ్చి మనల్నే భయపెడుతోంది, బెదిరిస్తోంది. చూస్తాను నువ్వేం చేయగలవో చెయ్యి. ఆగో ఆగో ఉడతా, ఆగో, నీకే చెప్పేది. వద్దు మోటు, మోటు వెనక్కి తిరిగి వచ్చేయ్. మన దగ్గర ఇంకా బాల్స్ ఉన్నాయి కదా. అరే ఇది బాలు సమస్య కాదు, నా పరువు సమస్య. నువ్వు కూడా రా. ఏయ్ ఉడతా, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మా బాల్ మాకిచ్చే, అది నా బాలు. బాలు తిరిగిచ్చేయి, లేకపోతే మర్యాదగా ఉండదు. చాలా ధైర్యవంతుడివే మోటు. ఇక్కడికైతే వచ్చేసావు, కానీ కిందకి ఎలా వెళ్తావు? పైకి ఎలా ఎక్కొచ్చానో కిందకి అలాగే దిగి వెళ్తాను. ఒకసారి కిందకి చూడు. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఆ గోల్ క్లబ్ తోనే కొడతాను. ఇది బియ్యపు గింజ కాదు, పప్పు ధాన్యం కాదు, గోల్ఫ్ ఆడే కర్ర. దీన్ని నువ్వు ఎత్తలేవు. చేతనైతే కొట్టు, ఎలా కొడతావో చూస్తాను. మమ్మీ, ఇదిగో బాదాం తిను. ఏయ్ మోటు, మోటు స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు. ఈ పిల్లి ఎలుక ఆట ఇంకా ఆపు. ఆగు ఆగు. మోటు ఆగు, ఇక చాలు ఆపేసేయ్. మోటు ఏం జరిగింది? ఒక ఉడత పిల్లను చూసి ఇలా పరిగెత్తుకొస్తున్నావు, నీకు సిగ్గుగా లేదు? అరే ఉడత పిల్ల గురించి కాదు, పైన వాడి గురించి భయపడుతున్నా. పైవాణ్ణి చూసి ఎందుకు భయపడాలి? ఆయన చాలా దయాళుడు, కృపగలవాడు. అరే ఒకసారి పైకి చూసి చెప్పు, అతను దయగలవాడు కృపగలవాడులాగా కనిపిస్తున్నాడా? అయ్యమ్మా, ఏమిటి కష్టం నాకు? స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మదర్ ఇండియా మీద ఒట్టు. స్టాప్.
ఇప్పుడు అతను ఎన్ని ఒట్లు పెట్టినా ఆగేలా లేడు సార్. పరిగెడుతూనే ఉండండి త్వరగా. మోటు ఏదో ఒకటి చెయ్యి, మనం ఈ రకంగా గోల్ఫ్ ఆడలేము. ఐడియా సజ్జి, ముందు ఆ ఉడతల సంగతి చూద్దాం, ఆ తర్వాత మనం గోల్ఫ్ ఆడుకుందాం. ఇప్పుడు గుర్రంగానే ఎక్కా? లేకపోతే నాతోనే పెట్టుకుంటావా? Hey, stop! Stop in the name of Allah! అయ్యమ్మా, నా నడుము విరిగింది. నీకు నడుమే విరిగింది, కానీ నా నడుము నిండా ఇన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో చూడు. వీటిని తీయడం చాలా కష్టం. అయ్యమ్మా. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, శత్రువు మనకంటే బలంగా ఉన్నప్పుడు వాళ్ళను ఓడించడానికి ఖచ్చితంగా సమోసాలే కావాలి. తీసుకో. ప్లీజ్, మీరు గెలిచారు, మేము ఓడిపోయాం. మీరు ముందే చాలా బలవంతులు, సమోసాలు తిని ఇంకా బలవంతులుగా మారారు. మమ్మల్ని క్షమించండి ప్లీజ్, మమ్మల్ని క్షమించండి. వడ్డీకి వడ్డీ కట్టాల్సి రావటం అంటే ఇదే. వుడ్? ఎక్కడ వుడ్? నాకు వుడ్ అంటే చాలా భయం. అరే, ఇది ఒక సామెత మాత్రమే. ఇక తప్పుకో, లేకపోతే నీకు కూడా దెబ్బ తగులుతోంది. బాయ్ బాయ్, మనం మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ జర్నీ మోటు పత్లు. ఆ ఉడత ఎందుకు హ్యాపీ జర్నీ చెప్పింది? మోటు, ఒక్క నిమిషం ఆగు.